శ్రీకృష్ణుడికి నిజంగా కాలజ్ఞానం తెలుసా? తెలిసినా భవిష్యత్తును ఎందుకు మార్చలేదు? ఈరోజు శ్రీకృష్ణుడి కాలజ్ఞానం వెనుక దాగిన చరిత్ర, శాస్త్రం, భగవద్గీత రహస్యాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కేవలం మహాభారతంలోని ఒక పాత్ర కాదు, ఆయననే కాలానికి సాక్షి, కాలానికి మార్గదర్శి. కాలజ్ఞానం అంటే భూతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటిని ఒకేసారి చూడగల శక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు, అర్జున, నాకు గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుసు. ఇది కేవలం మాట కాదు, ఇది కాలజ్ఞానానికి స్పష్టమైన ఆధారం. అవును, కర్ణుడి మరణం ముందే తెలుసు, అభిమన్యుడి మరణము ముందే తెలుసు, యాదవ్ వంశం నశించబోతుందన్న సంగతి కూడా తెలుసు. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది, అన్నీ తెలిసినా భవిష్యత్తును ఎందుకు మార్చలేదు అని. మహాభారతం చెప్పే గొప్ప సత్యం ఇది. కాలం ధర్మంతో నడుస్తుంది, ధర్మాన్ని ఉల్లంఘిస్తే దేవుడైనా అడ్డుకోడు అని. కృష్ణుడు యుద్ధం ఆపాలని ప్రయత్నించాడు, శాంతిదూతగా హస్తినాపురం వెళ్ళాడు, దుర్యోధనుడిని హెచ్చరించాడు. కానీ అధర్మం తలెత్తినప్పుడు కాలం తన నిర్ణయం తీసుకుంటుంది. కృష్ణుడి చేతిలో సుదర్శనం ఉంది, ఒక్క క్షణంలో యుగాన్ని ముగించగలడు. కానీ కాలానికి ఆయన ఆయుధం కాదు, కాలానికి ఆయన సారథి. అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పాడు, ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టాల్సింది మానవుడే కనుక. శ్రీకృష్ణుడికి కాలజ్ఞానం ఉంది, కానీ ఆయన కాలాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడు. ధర్మం ఉన్న చోట రక్షణ ఉంటుంది, అధర్మం ఉన్న చోట వినాశనం ఉంటుంది. ఇదే శ్రీకృష్ణుని కాల రహస్యం. మీరేమంటారు? భవిష్యత్తు తెలిసినా మౌనంగా ఉండడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మిస్టరీ కథల కోసం NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.